హాయ్ అండి. బాగున్నారా? ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చానండి. పిల్లలు దొండకాయ కూరని తిననని మారం చేస్తున్నారా? అలా అయితే నేను చెప్పేటట్టుగా ట్రై చేయండి. మారం చేయకుండా మంచిగా తింటారు, ఇష్టంగా తింటారు. ఇంక స్టార్ట్ చేద్దామా? ఫస్టు కళాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్నాక దా ఆనియన్స్ వేసుకున్నప్పుడే వెల్లుల్లిపాయలు కూడా దంచుకొని వేసుకోండి. అవి బాగా ఫ్రై అయినాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయినాక దొండకాయ ముక్కల్ని సన్నంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దానిలో కొద్దిగా ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టేయాలి. ఆ రెండు కలిపేసి మూత పెట్టుకున్నాక మూత ఓపెన్ చేసి చూసాక దొండకాయలు మగ్గినట్టుగా కనిపిస్తాయి కదండి, బ్రౌన్ కలర్లో. అలా కనిపించే వరకు బాగా ఫ్రై చేసుకోండి. నా వీడియోస్ నచ్చేలా ఉంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బ్రౌన్ కలర్లో మంచిగా కలర్ వచ్చినప్పుడు కొంచెంగా కారము వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్నాక టమోటా రసం పిండుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. చూడండి, మూత ఓపెన్ చేసి చూసాక ఎలాగయిందో దగ్గర అవుతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొంచెమే వేసుకోండి, లైట్గా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకోవాలి. వాటర్ అంతా ఇంకే వరకు ఉంచి ఆపేయాలండి. అంతే అండి, దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. పిల్లలు మారం చేయకుండా ఇష్టంగా తింటారండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.